తెలిసినటువంటి సమాచారం ప్రభుత్వానికి ప్రజలకి చెప్పడంలో తప్పేం లేదు కదా. అదే నాకు ఇప్పుడు ఒక మనిషితో బ్రేక్ అయిపోయిన తర్వాత అతను ఎవరితో వెళ్తున్నాడు ఏంటి అనేది అతను కత్తి తీసుకొని ఒక వ్యక్తిని చంపేశాడు. ఆ చంపేటట్టు సమయంలో అతను నిన్ను పట్టుకోమన్నాడు, నువ్వు పట్టుకున్నావు. నేను పట్టుకోలేదు. నువ్వు పట్టుకోకపోతే నీ పేరు మీద ఎందుకు వచ్చింది రిజిస్ట్రేషన్స్? నీ పేరు మీద 4 కోట్ల రూపాయల ప్రాపర్టీ ప్రజల సొమ్ము ఎందుకు వచ్చింది మీ మీద? అవును, నేను రిలేషన్ లో ఉన్నప్పుడు తెలవదు. నువ్వు పోయి సంతకం పెట్టమన్నా పెట్టావు, అతను నమ్మి నువ్వు పెట్టావు. ఇప్పుడు నువ్వు ఇరుక్కున్నావు, అతను ఇరుక్కున్నాడు. అతను ఇరుక్కుంటూ నిన్ను తీసుకొచ్చాడు, నిన్ను దాంట్లో పెట్టాడు క్రైమ్ లో. నీ పేరు మీద ఎందుకు ఉంది 4 కోట్లు? చెప్పు. నా పేరు మీద లేదే. మీ పేరు మీద ఎందుకు ఉంది? ఇప్పుడు తెలియకుండా ఇష్టం వేరే వాళ్ళ మీద ఇప్పుడు పెడితే తెలిసి చేసినా తెలియక చేసినా హత్యే కదా. మర్డరే కదా. కోపంతో చేసినా, ఆవేశంతో చేసినా, బాధతో చేసినా మర్డరే కదా. ఇప్పుడు నీకు తెలియదు, అతను చేయించాడు మీ పేరు మీద. మరి మీ పేరు మీద గవర్నమెంట్ ప్రాపర్టీ లేదా ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీ 4 కోట్ల రూపాయలు ఎందుకు ఉంది మీ పేరు మీద? నా పేరు మీద గవర్నమెంట్ ప్రాపర్టీ లేకపోతే ప్రజల ప్రాపర్టీ ఉందని నాకు తెలీదు. నాకు తెలిసినంత వరకు అతని ఫ్యామిలీ ప్రాపర్టీ అది. దాన్ని మేము అమ్మేద్దాం అని అనుకుంటున్నాము. నేను వేరే కంట్రీ వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు నువ్వు సంతకం పవర్ అనేది ఒకటి ఉంటుంది, నేను పెడతాను. అప్పుడు నేను లేకపోయినా, ఒకవేళ అప్పుడు బయ్యర్స్ వస్తే నేను లేకపోయినా కూడా నువ్వు సంతకం పెట్టినా కూడా అది అమ్మేయచ్చు రీతు. సో అందుకే రాస్తున్నాను, నువ్వు జస్ట్ తంబివ్వు అని అంటే ఇచ్చాను. దాంట్లో అంత ఇంత ఒక 2 years తర్వాత ఇది పెద్ద స్కామ్ అవుతుంది, దాంట్లో నేను అవుతాను. ఇప్పుడు నువ్వు ఇరుక్కున్నావని నీకు అర్థమవుతుంది అసలు ఈ కేసులో? అవునన్నా కాదన్నా నీ పేరు వచ్చిందని నీకు అర్థమవుతుంది. ఎందుకు వచ్చింది నీ పేరు ఇదంతా ఎపిసోడ్లో? నీకు అసలు సంబంధం, నీ పేరు ఎందుకు వచ్చింది? ఎందుకు మీడియా నిన్ను ఫోకస్ చేస్తుంది? నీ పేరు మీద ప్రాపర్టీ ఉంది. అది అతను ఏమన్నా చెప్పను, ఒక బంగారం తీసుకొచ్చి ఇచ్చాడు, అది దొంగ బంగారం ఒరిజినల్ బంగారం అనేది అతను నీకు ఒరిజినల్ బంగారం అని చెప్పాడు. అది దొంగ బంగారం అని నీకు ఇప్పుడు అర్థమై ఉండొచ్చు. నాకు అసలు ఏ ప్రాపర్టీలు వద్దు, నన్ను వదిలేండి, నన్ను ఇరికించకండి, నన్ను సావగొట్టకండి అనేది మై ఫీలింగ్. ఎందుకంటే నాకేమైనా సంబంధం, అదేమన్నా నేను కష్టపడి సంపాదించుకుంది అని అంటే అరే నా ప్రాపర్టీ పోతుందని నేను ఫీల్ అవ్వాలి. సంతకం పెట్టమన్నాడు, పెట్టాను. నాకు 700 కోట్లు 800 కోట్లు అంటే నాకు అసలు సంబంధం లేదు. అన్ని కోట్లు ఉంటే ఇక్కడ ఇలా కూర్చొని ఉండను. 4 కోట్లు ఉన్నాయి. 4 కోట్లు నావి కావు అని అంటున్నాను కదా. నావైతే నేను ఓకే నావే అని చెప్పగలను. నాకు అసలు సంబంధం లేదు, సంతకం పెట్టమన్నాను, పెట్టాను.